తెలంగాణలోని హాస్టల్స్లో పరిస్థితి చూస్తే చాలా దరిద్రంగా ఉంది. ఎందుకంటే కేవలం ఈ అకాడమిక్ ఇయర్లోనే దాదాపు ఇప్పటి వరకు 43 మంది విద్యార్థులు చనిపోయారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదు. రీసెంట్గా మనం చూస్తే అక్టోబర్ 30వ తేదీన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురై దాదాపు 60 మంది వరకు చికిత్స పొందారు. ఇందులో చికిత్స పొందుతూ ఒక చిన్నారి, ఒక లంబాడ బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ, ఆ అమ్మాయి చదువుకొని ఎన్నో ఒక ఉన్నత స్థాయికి చేయాలని కలలు కన్నది. అటువంటి కలల సోదం ఈరోజు కుప్పకూలిపోయింది. శైలజ అనేటటువంటి విద్యార్థిని నిన్న నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆ అమ్మాయి చికిత్స పొందుతున్నప్పుడు కేవలం నామమాత్రంగా మంత్రులు విజిట్ చేసి వెళ్ళిపోయారు తప్ప ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందించడానికి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 43 మంది విద్యార్థులు చనిపోతే హాస్టల్స్లో ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉంది? ఈరోజు సీఎం వద్ద విద్యాశాఖ ఉంది. గతంలో కూడా మేము చాలా హాస్టల్స్ కానీ స్కూల్ మీద పోరాటం చేసి మాట్లాడినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ ఘటనలన్నిటి కూడా ఆయనే కారణం వహించాలి. అవసరమైతే ఆయన తక్షణమే పక్కకు తప్పుకోవాలి, పాలన చేత కాకపోతే. కానీ ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెడితే మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఈ ఎవరైతే శైలజ అనే అమ్మాయి ఎవరైతే చనిపోయారో ఆ విద్యార్థినికి సంబంధించి కుటుంబానికి ఎక్స్గ్రేషియా, ఆ తర్వాత జరిగినటువంటి సహాయం కూడా ప్రభుత్వం సైడ్ అందించాలి. మరొక విద్యార్థిని చనిపోక ముందే ప్రభుత్వం మేల్కొనాలి. లేకపోతే విద్యార్థులే తిరుగుబాట చేసి మరొక ఉద్యమాన్ని రగులుస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. దీనిని మేము ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా జారీ